కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా ఎట్ 70లో ఈ రోజు మన స్పెషల్ గెస్ట్. ఆయన పేరు చెప్తేనే మన పెదవుల మీద చిరునవ్వు వచ్చేస్తుంది. ఆయన చేసిన ప్రతి పాత్రకి కూడా ప్రాణం పెట్టి అంటే జీవం పోసి ఆయన పాత్రలో నటిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఈ రోజు మన మెగా ఎట్ 70లో బాస్ తో ఉన్న అనుభవాలని షేర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. హర్షవర్ధన్ గారు ఎలా ఉన్నారు? లక్ష్మి గారు బాగున్నాను, మీరు కూడా బాగున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎట్టకేలకు డేట్ అయితే కుదిరింది మనకి ఇంటర్వ్యూకి. ఎప్పటి నుంచో అనుకుంటుంటే దేనికని రాసి పెట్టి ఉండాలండి. ఇప్పుడు నా అదృష్టం కుదిరింది. ఓకే, సో మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హర్షవర్ధన్ గారు అంటే టక్కున చెప్పేది చిన్నపిల్లలు కూడా, అంటే ఎన్ని మూవీస్ చేసినా కూడా అమృతం హర్షవర్ధన్ గారే కదా అంటారు. కరెక్ట్. అసలు అంటే ఒక లైఫ్ లో ఒక మైల్ స్టోన్ అంటారు కదా, అలా అమృతంలో మీ జర్నీ అయితే ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే నేను కూడా చాలా పెద్ద ఫ్యాన్ అన్నమాట అమృతంకి. సో అసలు హర్షవర్ధన్ గారి గురించి మాట్లాడుకునేటప్పుడు అసలు మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్నయ్యకి నమస్కారాలు చెప్పుకుంటూ, అమృతం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే అమృతం తాగితే ఏమవుతాం, చిరంజీవులు అవుతాం. సో అలాగా అన్నయ్య పేరుతో లింక్ ఉన్న సీరియల్ అది. నాకు మరి ఏ ముహూర్తాన నాకు అదృష్టం దొరికిందో కానీ ఆ రోజు అది నిజంగా నాకు అమృతం పోసింది. ఈ రోజుకి నాకు తెలిసి నేను ఉన్నంతకాలం నా కెరీర్ ఉండడానికి అది మెయిన్ రీజన్ అవుద్ది. ఎందుకు అంటే అప్పుడు ఆడియన్స్గా కూర్చున్న చిన్నపిల్లలందరూ మీరు అన్నట్టు వాళ్ళు ఇప్పుడు పెరిగి పెద్దవాళ్ళే డైరెక్టర్లు అయిపోయి వాళ్ళేమో ఇప్పుడు వచ్చి వాళ్ళ అభిమానం అంతా ఇప్పుడు చాటుకుంటున్నారు. సో ఆ విధంగా నాకు అమృతం అది నడుస్తున్నప్పుడే కాకుండా అది అయిపోయి 25 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా నాకు ఫుడ్ పెడుతుందంటే ఇంకా అంతకుమించి నాకు థ్యాంక్ఫుల్నెస్ దేవుడి నుంచి. ఇంక నేనేం అడగను, అమృతం ఇచ్చేసిన దేవుడిని ఇంకేం అడుగుతాం. సో ఎలా అంటే మీకు ఎలా మీ ప్రాపర్ కానీ లేకపోతే మీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? అంటే బ్యాక్గ్రౌండ్ అంటే సినిమా పరంగా ఏం లేదు. ఒక ఉత్తమ ప్రేక్షకుడు నేను ఎప్పుడు కూడా. అంటే సినిమాలు బాగా చిన్నప్పటి నుంచి చూడటం బాగా, అంటే లిమిటెడ్గా చూసినా బాగా ఎక్కువగా ఇష్టంగా చూసేవాడిని. అన్ని చూడటం అనేది ఉండేది కాదు. మా నాన్నగారేమో లెక్చరర్, మాదేమో విజయనగరం. సో అక్కడ ఎలాగంటే ఇంకా ఆబ్వియస్గా పిల్లలంటేనే చదువు మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టాలంటారు. మా ఫాదర్ లెక్చరర్ అవడంతో ఎక్కడ పండిత పుత్రుడు సొంట అయిపోతాడు అన్న దీంట్లో కొంచెం ఎక్కువ కేర్ఫుల్గా ఉండేవారు. ఎవరింత కేర్ఫుల్గా ఉన్నా మనకి ఏం రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. బట్ ద పాయింట్ ఈజ్ లైక్ నాకు ఎప్పుడు చదువు మీద ఇంట్రెస్ట్ లేదండి. అంటే దాని మెయిన్ రీజన్ ఏంటంటే ఎవరో రాసింది, ఎవరో క్రియేట్ చేసింది మనం అది కంటతా పెట్టుకొని అలా చేయటం ఏంటి అని, అంటే అది తప్పని నేను అన్ను. ఇంకేదో ఉండుంటుంది కదా లైఫ్లో, మనం అంటే ఏదో ఒకటి చేయాలి కదా అన్నది ఆ థాట్ ప్రాసెస్ నాకు చాలా చిన్న ఏజ్ నుంచే స్టార్ట్ అయిపోయింది. సో దానివల్ల నేను ఈ క్రియేటివ్ ఫీల్డ్లోకి వచ్చానేమో అని నా అనుమానం కాదు, నమ్మకం. సో ఆ టైంలో నాకు ఒక మార్గదర్శిగా నిలిచింది సినిమా. ఏదైతే నేను ఎంటర్టైన్ అవుతున్నానో, ఏదైతే నేను చూడటానికి ఇష్టపడుతున్నానో, ఏ ప్రపంచాన్ని అయితే నేను ఓన్ చేసుకుంటున్నానో, ఎందుకంటే రియల్ లైఫ్ కన్నా బ్యూటిఫుల్గా ఉండేది సినిమా లైఫే. సినిమా కథలు అవన్నీ ఈ ఫ్యాంటసీ ఫిక్షన్ అన్నీ ఉంటాయి కాబట్టి. సో బేసిక్గా నేనేమంటానంటే ఒక మనిషి తల్లికి సక్సెస్ అండి వాడి హాబీస్ ఏవైతే అవుతాయో అవే వాడి ప్రొఫెషన్ కూడా అయితే అదే సక్సెస్ నా దృష్టిలో. సో వాడికి ఏదో డ్యాన్స్ ఇష్టం అయ్యి ఉండి వాడు పోలీస్ ఆఫీసర్ అయ్యి, అంటే లైఫ్ మనల్ని ఎట్టేటో తీసుకెళ్తుంటుంది కదా. ఎక్కడో అన్ని వదిలేసుకొని, ప్యాషన్ వదిలేసుకొని, డబ్బులు ఎంత సంపాదించినా కూడా, అది ఫ్యామిలీ కోసం బతుకుతున్నా కూడా ఒక కంప్లీట్ లైఫ్ కాదు కదా, ఏదో మిస్ అయిపోతున్నారు కదా పీపుల్ అన్న ఫీలింగ్. సో అటువంటి దాంట్లో ఏంటంటే ప్యాషన్ ప్రొఫెషన్ రెండు ఒకటైపోతే అదే సక్సెస్ అన్న ఫీలింగ్. సో ఆ విధంగా నేను ఈ ఫీల్డ్లోకి రావడం సక్సెస్ఫుల్. సో నాకు ఈ ఫీల్డ్లో ఎవరు ఎటువంటి ఇది లేదు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. ఫోర్గ్రౌండ్ ఉంది. ఫోర్గ్రౌండ్ అంటే ఏంటంటే ఆడియన్స్ అండి. వచ్చిన దగ్గర నుంచి ఘనంగా స్వాగతించటం, నా పరిధిలో నాకు అన్ని సక్సెస్లు ఇవ్వటం. బేసిక్గా నేను ఇప్పుడు పెద్ద ఓవర్ అంబిషియస్ ఏం కాదు, అంటే ఏదో చేసేయాలి, ఏదో సాధించేయాలి, అది ఇప్పుడు లేదు. ఉండాలంతే. నాకు ఇష్టమైన పని చేసుకుంటే నేను అప్పుడు అందులోనే ఉండాలి. స్ట్రెస్ పెట్టుకోకూడదు, ప్రెషర్లు ఉండకూడదు, ఫ్రీగా ఉండాలి. పని చేయాలన్నప్పుడు చేయాలి, వద్దనుకున్నప్పుడు వద్దు. అలాంటి కళ్ళు ఉండేవి నాకు చిన్నప్పటి నుంచి కూడా. లక్కీగా సినిమా ఫీల్డ్లో అవన్నీ జరుగుతాయండి. మనకి విపరీతం హాలిడేస్ ఉంటాయి, విపరీతం జాలీ డేస్ ఉంటాయి, వర్క్ డేస్ అలాగే ఉంటాయి. సో ఇంకేముంది, అలాగే ఈ విధంగా ఇక్కడికి రావడం. బేసిక్గా నేను మ్యూజిషియన్ అవుదాని వచ్చాను. అసలు విషయం అంటే చాలా ఇంటర్వ్యూలో చాలా సందర్భాల్లో చెప్పాను కాబట్టి అది మళ్ళీ రిపీట్ చేస్తా టైం వేస్ట్ అని. బట్ మీరు అడిగారు కాబట్టి ఫ్రెష్గా ఒకసారి చెప్పాలంటే కట్టే కొట్టే తెచ్చేలా మ్యూజిషియన్ అవుదాని ఇక్కడికి వచ్చి అనుకోకుండా
ఈ స్టూడియోకి వెళ్తున్నప్పుడు నాకు కొంతమంది రైటర్లు తారసపడి వాళ్ళంతా యాక్టర్ని అనుకుని నన్ను, ఓకే నీ కళ్ళు బాగున్నాయి, ఇంకా ఆ పొగడతలు నేను చెప్పుకోకూడదు, బట్ వాయిస్ బాగుందని, అంటే బేసిక్స్ కొన్ని ఉంటాయి కదా, నువ్వేంటి ఆర్టిస్ట్వా అని అడుగుతుంటే నాకు వినడానికి బాగుండేది, కానీ మనకు అసలు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. సో మ్యూజిక్ సైడ్ వర్కౌట్ అవ్వలేదండి నేను వచ్చిన టైంలో. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతే ఇక్కడ దాకా రావడం చాలా కష్టం, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటమే పెద్ద గగనం. ఒకసారి ఫెయిల్ అయ్యి వెళ్ళిన తర్వాత ఇంకో ప్రయత్నం చేస్తామంటే అదేదో ఒక గ్యాంబ్లు ఆడుతున్నాడు ఆ లైఫ్లో, అంటే పోగొట్టుకుని కొద్ది మళ్ళీ భయం ఉంటుంది కదా. ఖచ్చితంగా అండి. అందులో మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చెప్పాను కదా, మా ఫ్యామిలీ అంతా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, మా బాబాయిలు అందరూ అటు. సో అలాంటి దాంట్లో ఇటువంటి ఎంకరేజ్మెంట్ దొరకదు. సో ఇక్కడ ఉండిపోవటం కోసం నేను యాక్టర్ని అవుదాం అనుకున్నప్పుడు యాక్టింగ్ ఏమొచ్చంటే నేను చూసిందే నేను నేర్చుకున్నది, నేను చూసిందే ఎన్ని. సో ఇంక ఈయన ఇన్ఫ్లుయెన్స్తోనే అది కంటిన్యూ అయిపోయిందని అనుకోవాలి. అదే నా స్టోరీ మొత్తం. స్టార్టింగ్ మీరు అమృతంలో సెలెక్ట్ అయ్యారా? లేదండి, నేను టెలివిజన్ లాస్ట్ ప్రాజెక్ట్ అది. ఓకే, ఫస్ట్ నాది ఋతురాగాలని, మరి మీకు గుర్తుందో లేదు. ఓ ఋతురాగాలు, ఓకే. అది గుర్తుంది కానీ నేను గుర్తులేను, అంటే దానికి కారణం కూడా ఉందిలేండి. సంవత్సరం నా ఆకారం మారుతూ వస్తుంటుంది, నా హెయిర్ స్టైల్ దగ్గర నుంచి. ఋతురాగాలు అంటే మేము చిన్నపిల్లలు, బట్ అప్పుడు అది ఫస్ట్ నాది. ఓకే. సో ఋతురాగాలు ఫస్ట్ సీరియల్, అది యాక్టర్గా నాకు ఒకసారి మొదలుపెట్టిన దగ్గర నుంచి వెనక్కి తిరిగి చూసుకోలే, ఎందుకంటే నేను నాకు యాక్టర్లాగా ఎప్పుడు యాక్ట్ చేయలే, ఒక ప్రేక్షకుడిలా ఉంటూనే యాక్ట్ చేశాను. అంటే ప్రేక్షకుడికి ట్రైన్డ్ యాక్టర్కి ఉన్న తేడా ఏంటంటే, యాక్టర్కి ఎలా చేయాలో తెలుసు, ఆడియన్స్కి ప్రేక్షకుడికి ఏం చేయకూడదో తెలుసు. ఓకే. సో తప్పులు చేయకుండా ముందుకు వచ్చాను తప్ప మంచి చేసి ముందుకు రాలే, ఇంకా మంచిలు చేయడానికి ఉన్నాయి. సో నా గురించి నేను అలా అనుకుంటాను కాబట్టి చెప్తున్నా. ఋతురాగాలు ఫస్ట్, లాస్ట్ కి అమృతం అన్నది ఇంకా లాస్ట్. దాని తర్వాత ఏంటంటే నాకు రైటర్గా యాక్టర్గా సినిమాల్లో చాలా ఆపర్చునిటీస్ రావటం. టెలివిజన్ నాకు ఇప్పటికీ ఇష్టం అండి, అది అంటే ఎలా చెప్పాలంటే అది లైఫ్లో ఒక భాగం టెలివిజన్ అన్నది. మనం అందులో నా యాక్టర్స్ని కానీ టెలివిజన్ సంబంధించి అది ఇంట్లో ఇంకో రూమ్ అనుకుంటాం మనం, దాన్ని ఓ పెట్టిలాగో డబ్బాలాగో వేరే బొమ్మలను కథలను చూస్తున్నట్టు ఫీల్ అవ్వం. సో అటువంటి ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చిన నాకు సినిమా అనేసరికి ఏంటంటే నెంబర్ ఆఫ్ డేస్ పెద్ద రోల్ పడిందంటే ఎక్కువ రోజులు ఇవ్వాలి, దీన్ని బ్యాలెన్స్ చేయలేకపోవటం, అలా కొన్ని మంచి మిస్ అవ్వటం. ఫర్ ఎగ్జాంపుల్ స్టాలిన్ మూవీ రావటం చాలా పెద్ద విషయం నాకు అప్పట్లో. ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఏంటంటే పరారే సాంగ్ వచ్చినప్పుడు అందులో కొంచెం నేను కనిపించేది అలాంటి ప్లేసుల్లోనే కదా, ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అవి. కీలకమైన 2 రోజులు నేను ఒక షూటింగ్ ఉండడం వల్ల నేను షూటింగ్ ఇక్కడ సాంగ్కి రాలేకపోయాను. చిరంజీవి గారు అడిగారు, ఎందుకు రాలేదు, నిన్న మొన్న బిజీగా ఉన్నావా అంటే, అవును సార్ షూటింగ్ ఉంది, మంచి మిస్ అయిపోవు తెలుసా నువ్వు అన్నారు. ఆయన నోటి నుంచి ఆ మాట అనేసరికి నేను సాంగ్ చూసేటప్పుడు నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అంటే ఒకటి పొందాలంటే ఒకటి పోగొట్టుకోవాలి. నాకు బ్రెడ్ అండ్ బటర్ అయినా టెలివిజన్ వదలాలంటే నాకు ధైర్యం సరిపోయేది కాదు. అంటే మళ్ళీ తర్వాత సినిమాల్లో ఎంత అవకాశం వస్తుంది, ఎన్ని వస్తాయో తెలీదు, ఆ పేమెంట్స్ అవి ఎలా ఇస్తారో తెలీదు. పైగా టెలివిజన్ యాక్టర్స్ అంటే ఒక చిన్న అంత ఎంకరేజింగ్ ఉండదు. లక్కీగా ఒక రాజీవ్ కనకాల కానీ సమీర్ కానీ నాకు తెలిసిన ఒక 2-3 బాగా అప్పటికి బయటకు వచ్చేసారు టెలివిజన్ నుంచి బిజీగా ఉండే. అశోక్ కుమార్ గారు కానీ ప్రదీప్ గారు కానీ. బట్ నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, కానీ అన్నయ్య మాట అనేసరి నాకు అనిపించింది అనమాట, అరే ఆయనే అన్నారే మంచి ఇవి మిస్ అవుతున్నాను నేను. సో అలాంటప్పుడు నేనేమనుకున్నాను అంటే కొంచెం టైం దీన్ని కేటాయిద్దాం, కొన్ని ఆపేద్దాం అనుకున్న టైంలో లాస్ట్ అప్పట్లో రన్నింగ్లో ఉన్నది అమృతం. ఆ తర్వాత వచ్చిన ఏ సీరియల్ నేను ఒప్పుకోలే, ఇంకా లాస్ట్ అని చెప్పి తెగించి దూకేశాను. లక్కీకి పారాషూట్ ఉంది. బట్ అప్పటి నుంచి కూడా లైఫ్ లో ఫుల్ స్వింగ్ లో వెళ్ళిపోతూనే ఉన్నారు కదా. లక్కీ అదే వచ్చిన రోజు నుంచి కూడా అదే చెప్తున్నాను కదా, నేను సినిమా కష్టాలు పడడం కానీ అది నాకేమీ లేవు. అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వచ్చినప్పటి నుంచి నాకు బాగా డబ్బులు వచ్చేసాయి, విపరీతం సంపాదించాను కాదండి. నా ఫస్ట్ నా అంతటి నేను ఎవరితో రూమ్ షేర్ కూడా చేసుకోకుండా నా మటుకు నేను ఉండాలి, నా తిండి నేను తినాలి, నా టైం నాకు ఉండాలి, నా స్పేస్ నాకు ఉండాలి అనుకో చిన్న గదిలో ఉండేవాడిని. దాని రెంట్ 500 రూపాయలు. మిగిలిన ఖర్చులు నాకు అన్ని కలిపి ఇంకో 1500 మ్యాక్సిమం అయ్యేవి. అప్పట్లో నాకు 2000 1500 వచ్చినా కూడా నేను చాలా రిచ్ అనమాట. సో నాకు లేని దానికోసం ఎప్పుడు ఆలోచించడం అనేది ఎప్పుడు లేదండి. అసలు ఇక్కడికి రావటమే నాకు ఇంకో జన్మ ఎత్తినట్టు. ఎందుకంటే నా చైల్డ్హుడ్, నా కాలేజ్ డేస్ వరకు నా లైఫ్ నాకు నచ్చేది కాదండి, కష్టంగా ఉండేది. ఆ రెస్పాన్సిబిలిటీస్, ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వడం, పియర్ ప్రెషర్, ఫ్రెండ్స్ తాలూకా ఒత్తిడులు, అంటే చదువుకోవాలి లేకపోతే మనల్ని ఎలా చూస్తారో, సార్ ఫెయిల్ అయితే ఎలా చూస్తారు. 10th ఫెయిల్ అయింది, 10th ఫెయిల్ అయ్యాను. అక్కడి నుంచి నాకు ట్రీట్మెంట్ మారిపోయింది
ఇంట్లో కాదండి, అసలు లక్కీగా నాకు ఇంట్లో అసలు బెస్ట్ ఆఫ్ ది సపోర్ట్. అంటే అది భలే ఫెయిల్ అయ్యో అనలేదు, సపోర్ట్ అంటే అది కాదు. కానీ పాపం ఎక్కడ నొచ్చుకుంటానని బాధపడతానని 10th రిజల్ట్ వచ్చి ఫెయిల్ అయ్యానని తెలిసిన తర్వాత అలా కామ్గా ఉన్నాను. నాకు బాధ ఏడుపు ఏమి రాలేదండి, ఎందుకంటే నేను ఎప్పుడు ఫెయిల్ అవుతాను అనుకోలే. అంటే మంచి స్టూడెంట్నే, ఇంట్రెస్ట్ లేక చదవకపోవడం వేరు. నేను ఎక్స్పెక్ట్ చేసినవి నేను ప్రిపేర్ అయిన రాలేదు అంతే. అదేంటి ఫెయిల్ కూడా అవుతానా నేను, అలా కాదే అని అనుకున్నాను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే లేదు, ఎవరైనా ఫెయిల్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు, ప్రమాదం అనేది ఎటు నుంచి ఎవరికైనా రావచ్చు అన్న నిజం అర్థమైంది ఆ ఏజ్లో, ఆ ఇయర్లో. సో ఎగ్జామ్ రిజల్ట్ బ్యాడ్ వచ్చిన తర్వాత అలా కూర్చుని ఉంటే మా నాన్నగారు వచ్చి అడిగారు. ఇంట్లో ఉన్నాను అలా, బయట అందరూ పార్టీలు చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ అందరూ. నేను అంత పెచ్చోడంటే వాళ్ళు పార్టీలకు వెళ్ళిపోదాం అనుకుని ఎక్కడ ఏంటని ఫోన్ చేసి అడిగితే కాదు నువ్వు పాస్ అయ్యవా అని అడిగారు. లేదు అన్న. అంటే ఇక్కడ మరి మనం అక్కడ చేసుకుంటున్న పార్టీయే సెలబ్రేషన్, అది అంటే నువ్వు ఎందుకు అక్కడికే అన్నట్టు వచ్చింది లైఫ్లో. ఫస్ట్ అది ఇన్సల్ట్ కాదు కానీ ఒక షాక్ నాకు. ఇన్సల్ట్ ఎందుకు కాదంటే అక్కడికి వెళ్తే ఏం జరిగేదో నాకు తెలియదు కదా, ఎందుకంటే ఆ పేరెంట్స్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో నేను చూశాను. బాగా చదువుకున్న స్టూడెంట్స్ తాలూకా పేరెంట్స్ కొంచెం బాగా చదవని వాళ్ళతో వీళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తే తిడతారు. ఆడితే ఎందుకురా నీకు, వీడితో తిరుగు, వాడితో కూర్చో, వీడితో ఎందుకు, ఆడ ఎన్ని మార్కులు వస్తాయి, ఇవన్నీ నేను చూసున్నా. అప్పుడు నేను ఫెయిల్యూర్ కాదు కాబట్టి నాకేం టచ్ అయ్యేవి కాదు. ఇప్పుడు నేను ఆ కేటగిరీలోకి వెళ్ళిపోయాను. ఓహో నన్ను అంటే కరోనా పేషెంట్ దగ్గరికి ఎలా రారు, ఇది ఏమీ అతిశయం కాదండి, ఇంత ఘోరంగా ఉంటుంది. అంటే బాగా చదువుకున్న స్టూడెంట్స్ అలా చూస్తారో అని చూసి వచ్చిన ఇప్పటికి కూడా ఉంది అది ఎప్పటికీ ఉంటుందండి. ఎందుకంటే పేరెంట్స్కి బేసిక్గా పేరెంట్స్దే క్రైమ్. వాళ్ళకి ఏంటంటే ఏదో అందరిలో పెళ్లి చేసుకుంటారు, ఏదో విధంగా పిల్లలు కనేస్తారు, అందులో వాళ్ళ ప్రయత్నం ఏమి ఉండదు, ఆటోమేటిక్గా అయిపోతాయి. ఇప్పుడు వాళ్ళని ఏదో చేయాలి, చేసేటప్పుడు వాళ్ళంతటా వాళ్ళు ఎదగడానికి ఏం చేయాలో అది పక్కన పెట్టేసి వీళ్ళు చేయలేకపోయినా వాళ్ళు చేసేయాలని, ఇంకొకళ్ళు ఎవరో చేస్తుందో వాళ్ళు చేసేయాలని, కుదిరితే వాళ్ళందరికన్నా బాగా చేసేయాలని ఇందులో పడి పిల్లలకి ఇచ్చే ప్రెషర్ ఇంత అంత కాదు. నా అదృష్టం బాగుండి మా అమ్మ నాన్న ఎంతకాలం నన్ను ప్రెషర్ పెట్టారో, అంటే ఏ విషయంలో పెట్టేవారంటే చదవడీడు అంతే. బాగా ఎక్కువ ఆటలు అంటే పిచ్చి, ఒక్కడిని కూర్చుండేవాడిని, పుస్తకాలు ఎక్కువ చదివేవాడిని, మ్యూజిక్ అంటే ప్రాణం. సో అది వేరే ప్రపంచంలో ఉండేవాడిని. నేను తిరుగుతున్నాడు, ఇటు చెడిపోతున్నాడు, లేకపోతే ఇంకోటి బద్ధకం, అవేం కాదు. నా ఇంట్రెస్ట్లు వేరు. అరే ఏదైతే డిగ్రీ అయిపోయిందా చేయొచ్చు కదా అన్నది పేరెంట్స్ తాపత్రయం అంతే. పాపం ఎప్పుడైతే నేను 10th ఫెయిల్ అయిన తర్వాత నాకు జరుగుతున్నవి సొసైటీలో చూశారో, నాకు తెలిసి ఏ పేరెంట్స్ అలాంటి సపోర్ట్ ఇవ్వరండి. ఇది మా ఫాదర్ లెక్చరర్ అయి ఉండి చదువు పట్ల ఆయన కొన్ని వందల వేల మంది స్టూడెంట్స్ని తయారు చేసిన ఒక గొప్ప లెక్చరర్ అయి ఉండి కొడుకు ఫెయిల్ అయితే ఇంకా అయిపోయింది ఇటు బతుకు అని అనుకోవాలి. చదువుని నమ్ముకున్న వ్యక్తి కాదు. నీకేంటి ఇష్టం అంటే మ్యూజిక్ ఇష్టం అంటే గిటార్ కొని పెట్టడం, అవి అప్పుడేదో మ్యూజిక్ కీబోర్డ్ కొని పెట్టడం. 10th ఫెయిల్ అయిన రోజు అలా కూర్చుని ఉంటే అడిగారు, ఏంటి అంటే ఎక్కడికి వెళ్తావా ఏంటి అని. నాకు సినిమాకి వెళ్ళాలని ఉంది అన్న. అంటే మా మదర్ కొంచెం దూరం నుంచి ఏంట్రా అది అని ఏదో అనుభవుతుంటే మా మదర్ నాపి రెడీ అని చెప్పి ఆయన దగ్గరుండి నన్ను డ్రాప్ చేసి టికెట్ కొని నాకు ఇచ్చి థియేటర్లో పంపించి సినిమా అయిపోయి వస్తానని చెప్పి మళ్ళీ వెళ్ళారు. ఆ గొప్పతనం ఆ రోజు తెలిసింది కొంతేనండి. తర్వాత లైఫ్ చూస్తుంటే ఏంటి ఇంత గొప్ప ఫాదరా ఈయన. సరే ఫాదర్కి కొడుకు ఉండాల్సిన గొడవలు చాలా జరిగా వేరే టాపిక్స్, కానీ అవి మర్చిపోకూడదు అంటున్నా. చెడు ఎన్నో మాట్లాడినా కూడా మంచి అని వస్తే మాత్రం నేను ఆ రోజు చెడిపోకుండా ఏమంటారు డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా నన్ను చూసింది మాత్రం ఆయన. ఆ విధంగానే నాకు ఉన్న ఇంట్రెస్ట్ లాంటికి కొంచెం సుముఖంగా అయితే ఉండేవారు కాదు. సినిమాలోకి వెళ్తాను, అప్పుడు మ్యూజిక్ యాక్టింగ్ అవి కూడా కాదు. అసలు మ్యూజిక్ నేర్చుకోలేదు వీడు, థియరీ ఏం తెలియదు, శాస్త్రీయ సంగీతం తెలీదు, ఎలా వెళ్తాడు ఏం చేస్తాడు, వీడు ఇంట్రెస్ట్ చూస్తే వాడిని వదలాలని ఉంది, కానీ ఏమైపోతాడో తెలియదు. మనమేమో తిరిగి వస్తే తట్టుకున్నంత ఫినాన్షియల్ పొజిషన్ కాదు. సో ఏంటి అన్న దాంట్లో నేను ఇంకొక స్టెప్ తీసేసుకొని నా ఫ్రెండ్ ఒక అతను ఆశీర్వాద్ అని వైజాగ్లో ఉంటాడు, మంచి కంపోజర్. అతను ఇక్కడ ప్రయత్నాలకు వస్తే అతనితో పాటు అతని తోక పట్టుకుని వచ్చేసా. ఇక్కడికి వచ్చిన తర్వాత అండి, ఇది నా యాక్చువల్ బర్త్. ఇక్కడికి వచ్చిన తర్వాత when I was 23 ఆ ఏజ్లో వచ్చాను ఇక్కడికి. అప్పటి నుంచి నా లైఫ్ స్టార్ట్ అండి. ఆ ముందంతా నాకు ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి, చిన్న మెమరీస్ ఉన్నాయి, కానీ నా చైల్డ్హుడ్ నాకు పెద్దగా చెప్పుకోదగిన విధంగా ఏమి ఉండదు. నెగిటివ్ కాదు, పాజిటివ్ కూడా లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిరోజు నాకు కృతజ్ఞతే. థ్యాంక్ యూ. ఇది ఇవ్వు అని అడగడానికి అంటే దైవభక్తి అంటే పూజలు ప్రాసెస్లు నాకు తెలియవు, కానీ ఒకసారి దండం పెట్టుకునే అలవాటు కనుక నాకు ఆ రోజుల్లో ఉన్నప్పటికీ
దేవుడిని ఏం అడగాలనిపించేది కాదు. ఏంటి ఇలా ఇచ్చేస్తున్నాడు అన్ని అని. నాకు నెలకి 2,000 వచ్చినా చాలా గొప్ప, అది నా డబ్బులు. నేను అప్పటిదాకా కరువు పడిపోయాను. నాకు ఫ్రీడమ్ ఏదైతే లేదో అది వచ్చింది. నేను అనుకుని చేయగలుగుతున్నాను, అనుకున్న ప్లేస్కి వెళ్ళగలుగుతున్నాను, అనుకున్న లైఫ్ ని లీడ్ చేస్తున్నప్పుడు అంతకన్నా హ్యాపీనెస్ అది కదా ఇంపార్టెంట్. అలాగా అయిపోయింది. అక్కడి నుంచి ఇంకోటి అదే చెప్తున్నా, నేను మ్యూజిషియన్ గా స్టార్ట్ అయిపోయిన కెరియర్, సింగర్ నవ్వుదా అనుకున్నాను. అలా స్టార్ట్ ఏదో స్ట్రగ్లింగ్ ఉంది అది ఇదంటే ఇంకో రకంగా ఉండేది మైండ్ సెట్. సంబంధం లేని యాక్టింగ్ లో తీసుకొచ్చి పెట్టారన్నాను. ఇప్పుడు స్కూల్లో ఒక నాటకం, ఏదో స్కూల్లో అలాగా అది చేయడం వేరు. యాక్టింగ్ ప్రొఫెషన్గా తీసుకోవాలి, రైటర్ని అయిపోవాలి, ఇది ఏ రోజు అనుకోలే. అందులోకి నెట్టుకుని వస్తుంది ఏదో. ఆ సినిమా అనాలా, ప్రేక్షకులు అనాలా, ఇక్కడున్న సినీ పెద్దలు అనాలా, వాళ్ళ ఆపర్చునిటీస్ ఇవ్వడం, ఇచ్చిన ఆపర్చునిటీని ఏ రోజు పోగొట్టుకోలేదు. ది బెస్ట్ అంతే చేసుకుంటూ వెళ్ళిపోయాను. నేనుగా వెంటపడను. నాకు ఏదైనా వస్తే ఖచ్చితంగా అపురూపంగా దాన్ని మహాప్రసాదంగా స్వీకరించి ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసే పరిస్థితి నాకు కల్పించినందుకు నిజంగా ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై లైఫ్. ఒకటా రెండా అసలు ఎందులో చూసుకున్నా కూడా ది బెస్ట్. అసలు హర్షవర్ధన్ గారి క్యారెక్టర్ అంటే ది బెస్ట్ అసలు, అంటే చెప్పుకునే విధంగా ఉంటుంది బయట సినిమా చూసి వచ్చిన తర్వాత. అదే అదృష్టం అండి, అంటే రాసిపెట్టి ఉండాలి. నేను బేసిక్ గా లక్ అన్న మాట అనడం నాకు ఇష్టం ఉండదండి. ఎందుకంటే నేను విపరీతంగా మనిషిని ప్రేమిస్తాను, మనిషి ప్రయత్నాన్ని ప్రేమిస్తా. దేవుడు అంటే నాకు ఒక గుడి, ఒక టెంపుల్, ఒక అట్మాస్ఫియర్, అక్కడ ఉండే ప్రసాదం, అక్కడ ఉండే సౌండ్, మనం చిన్నప్పటి నుంచి ఆ అట్మాస్ఫియర్లో పెరిగాం కదా, ఆ విధంగా నాకు ఒక డివైన్ కనెక్ట్ ఉంది తప్ప మనం ఏదో హోమం చేసేయాలి, ఒక ఉంగరం పెట్టేసుకోవాలి, జాతకాలు మార్పించి మనం ఏదో చేసేయాలి, అది నాకు ఎప్పుడు నమ్మనండి. కానీ ఇక్కడ నాకు జరుగుతుంది ఏంటి, నా కృషి మీద నేను వచ్చానంటే నేను మంచి సింగర్ని అయి ఉండాలి, మ్యూజిషియన్ అయి ఉండాలి. అవ్వకపోగా ఇంకా ఎక్కువ గుర్తింపు వచ్చే ఒక యాక్టింగ్ అన్న దాంట్లోకి రావడం ఏంటి, అందులో నెట్టుకుంటూ ఇంతకాలం కంటిన్యూ అవడం ఏంటి. మీరు అన్నట్టు మంచి పేరే ఎక్కడైనా వచ్చింది తప్ప ఇంకా నా ప్రయత్న లోపం. నేను ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయను. మా ఫ్రెండ్స్ అందరూ అదే అంటారు, ఒక ఆర్టిస్ట్ కొంచెం బాగుండాలి. అలా ఏమోరా, ఎందుకంటే ఇంత లావ్ అయిపోయి మధ్య బాగా వెయిట్ పెరిగిపోయిన తర్వాత నేను చేస్తున్న రూల్స్ ఏంటి తెలుసా, పోలీస్ ఆఫీసర్. ఏదైతే ఏ ఫిట్నెస్ నాకు లేదో, ఏ ఫిట్నెస్ ఆ ప్రొఫెషన్కి అవసరం, ఆ రోల్స్ నాకు వస్తున్నాయి. సో నాకు అక్కడి నుంచి నాకేంటంటే మానవ ప్రయత్నం ఉండాలి, కృషి ఉండాలి, మనిషి తలుచుకుంటే అవుతాయి, మనిషి శక్తికి మించింది లేదో అంటాం నాకు ఇష్టం లేదండి. అలాగని రాళ్ళు రప్పలు హోమాలు మంత్రాలు దేవుడు ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళను. మేబీ అది ఎలా అనుకుంటానంటే బాగా పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి, ఒక కృతజ్ఞత భావం లైఫ్ మొత్తం ఉండాలి. అది ఉంటే ఆబ్వియస్గా మనకి ఏదైనా బాగుంటుంది. ఇప్పుడు ఎండలో నిల్చుంటే మనకి డి విటమిన్ తగులుతున్న ఫీలింగ్ వస్తుంది తప్ప అబ్బా ఎండలో ఉన్నావేంటి అనుకో. వర్షంలో తడుస్తుంటే అబ్బా ఒక స్వచ్ఛమైన వాటర్తో స్నానం చేస్తున్నాం ఫీలింగ్ తప్ప తడిసిపోతున్నాం ఏంటని ఉండదు. సో మూమెంట్ ఎంజాయ్ చేయటం అనేది బహుశా అది మనిషికి హెల్ప్ అవుతుందేమో అని నా ఫీలింగ్. ఎవరైనా, నా గురించి చెప్పట్లేదు, ఏ సక్సెస్ఫుల్ పర్సన్కైనా వాళ్ళు తింటున్న తిండిని ఎంజాయ్ చేస్తూ తింటాం, వాళ్ళు కంటి నిండా నిద్రపోవటం. ఎంత నిద్రపడితే అంత. అరే 4 hours పడుకున్నాను, 6 hours నిద్రపోలేదు, వద్దు 1 hour పడుకో, కన్నెండు పడుకో, లేచాక ఫ్రెష్గా ఉన్నావు లేదా ఇస్ ద పాయింట్, తిన్నది అరిగిందా లేదా ఇస్ ద పాయింట్. సో అందుకే నాకు మెయింటైన్ చేయటాలు అవన్నీ పెద్దగా తెలియదు. అంటే తెలియదు ఇన్ ద సెన్స్ వాటిని నమ్మను నేను. అవ్వాల్సి ఉంటే అవుతుంటాయి, లేకపోతే లేదు. ఇవాళ సినిమా ఇండస్ట్రీలో చూస్తున్న సక్సెస్ల గురించి వాటి గురించి చెప్పాలంటే నాకన్నా తక్కువ టాలెంట్ అనుకుందాం, డైలాగ్ బాగా చెప్పడం విషయంలో కానీ ఇంకోటి కానీ, అసలు కామన్ సెన్స్ కూడా కెమెరా సెన్స్ కూడా ఏవి లేని వాళ్ళు చాలా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకన్నా 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళు ఈరోజు తిండికి గతిలాగా ఉన్నారు. సో ఐ కాంట్ అండర్స్టాండ్ ఎందుకు ఇది ఇలా జరుగుతుందో తెలియదు. ఈరోజు నిన్నెవరు ఉన్నారు, ఈరోజు మనం ఉంటాం, రేపు ఇంకోళ్ళు ఉంటారు ఈ ప్లేస్లో. ఉన్నంతకాలం ఎంజాయ్ చేయి, హ్యాపీగా ఉండాలి, అయిపోయింది.